హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యకు ఏదైనా ఇంటి వద్ద చేసుకునే చిట్కా గురించి చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఇంత ముందు దీని గురించి కూడా చాలా రకాల చిట్కాలను కూడా చెప్పడం జరిగింది. సో నాకు మీ అందరికీ అందుబాటులో ఉండే ఏదైనా ఒక చిన్న చిట్కా దొరికినా సరే దాన్ని మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా వీరన్ని స్తంభింప చేయడానికి అంటే శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించడానికి ఒక సులువైన చిట్కాతోటి వచ్చండి. ముందుగా ఈ చిట్కాను ఉపయోగించడానికి ముందు ఫస్ట్ మీకు ఉన్నటువంటి సమస్య గురించి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీకున్న సమస్య నిజంగా శీఘ్రస్ఖలనమేనా లేదా ఎప్పుడో ఒకసారి కలవడం వల్ల ఉద్రేకం వల్ల కలుగుతుందా అనేది మాత్రం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ఒకవేళ మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో కూడా మీకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరము పడిపోతుంది అని అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే దీన్ని శీఘ్రస్ఖలనంగా మీరు పరిగణించండి. ఓకేనా? ఎందుకంటే అది తెలియకుండా ఎన్నో రకాల చిట్కాలు వాడి రిజల్ట్ రాలేదు అని అనుకోవడం మాత్రం వృధా అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇలాంటి సమస్యతో బాధపడితే నేను కంటిన్యూగా కొన్ని వీడియోస్ ఇస్తానండి. ఆ వీడియోస్ అన్ని కూడా నేను టైమింగ్ పెంచుకోవడానికి కోసం మీకు రకరకాల చిట్కాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో అందులో మొదటి చిట్కా తీగ బచ్చలి గారు. తీగ బచ్చలి దాదాపుగా అందరికీ తెలుసండి. దాన్ని తవ్వి తీసినట్లయితే కింద చిన్న గంటలాగా ఉంటుంది. దీన్ని పుల్ల బచ్చలి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పుల్ల బచ్చలి యొక్క దుంపను కింద ఉంటుంది కదా, ఆ దుంపను తీసి మెత్తగా శుభ్రపరచండి. నీట్గా మట్టి లేకుండా శుభ్రపరచుకొని దాన్ని కొద్దిగా తీసుకొని కొద్దిగా కట్ చేసుకొని దాన్ని భద్రపరచుకోవచ్చు. మెత్తగా దంచి ఆ దంచిన దాన్ని ఆవు పాలలో కలుపుకొని వేడి చేసి గోరువెచ్చగైన తర్వాత ఆవు పాలలో కలుపుకొని కనుక ప్రతిరోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది నరాల బలానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కువ టైం పార్టిసిపేట్ చేయడానికి, వీర్యం త్వరగా రాకుండా ఉండడం కోసం, వచ్చిన వీర్యాన్ని కూడా ఎక్కువ మోతాదులో క్వాలిటీగా వచ్చే విధంగా చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. బట్ ఫుడ్ మాత్రం మీరు తీసుకోవాలి అని అనుకుంటే, అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాలనుకుంటే పులుపు పదార్థాలు కానివ్వండి, అదేవిధంగా చికెన్ చేపలు కానివ్వండి, మత్తు పదార్థాలు అంటే డ్రింకింగ్, స్మోకింగ్, గుట్కాలు ఇలాంటివన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇది శరీరాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇలాంటి చిట్కాల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా మేము అందించడం జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి రాము క్లినిక్ పరకాలని కొట్టినా కూడా మా లొకేషన్ వస్తుందండి. సో ఆ విధంగా కూడా మీరు డైరెక్ట్గా మా వద్దకు రావచ్చు. మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లోనే మాది వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.